జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ మీకు కిక్ ఇచ్చే ఒక సూపర్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ముంబై మహానగరం ఒక్క మహారాష్ట్రకు మాత్రమే కాకుండా యావత్ భారతదేశానికి ఆర్థిక రాజధాని అన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. దీంతో ముంబై నగరంలో ఎలాగోలా బాంబు పేలుళ్ళు లేదా తీవ్రవాద చర్యలకు పాల్పడి భారతదేశ ఆర్థిక సామ్రాజ్యాన్ని కూలదోయాలని చెప్పి కొన్ని దేశ వ్యతిరేక శక్తులతో పాటు పాకిస్తాన్, చైనా దేశాలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. నవీ ముంబై ఏందిరా స్వామి చెబుతా ఉన్నట్టుండి ఇదే నువ్వు మళ్ళీ నవీ ముంబై అంటున్నావే అని అనుకుంటారు. ఈ నవీ ముంబై అనేది గ్రేటర్ ముంబై పరిధిలోకి వచ్చే ఒక మహానగరం. అయితే ఈ నవీ ముంబైలో ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ కూడా ముంబైలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నవీ ముంబైలో ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉండాలి. అయితే ఈ నవీ ముంబైలో ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం ప్రారంభించారో వెంటనే ఈ విమానాశ్రయానికి పక్కనే ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సడన్గా ఉన్నట్టుండి ఒక దర్గా అయితే పుట్టుకొచ్చింది రాత్రే. ఈ దర్గాను నిర్మించడమే కాకుండా మరొక ఎకరం స్థలాన్ని అయితే సదరు దర్గా నిర్వాహకులైతే కబ్జా చేసేసినారు. అయితే ఈ విషయాన్ని మన హిందూ ఆర్గనైజేషన్ అయినటువంటి హిందూ జనజాగృతి సమితి అయితే గుర్తించింది. ఇక నవీ ముంబై విమానాశ్రయానికి పక్కనే ఉన్నటువంటి ఈ దర్గా మూలంగా ఈ నవీ ముంబై విమానాశ్రయానికి తీవ్ర ముప్పు వాటిల్లోనే ఉండాలని మన హిందూ జనజాగృతి సమితి అర్థం చేసుకునేది. ఎందుకంటే తెలుసు ఎన్నో ఉదాహరణలు మనం పడతానే ఉన్నాం. ఇంకా ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎట్టా? అంతేకాకుండా ఈ దర్గాను అడ్డం పెట్టుకొని అక్కడ తీవ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉండదని, పైగా నవీ ముంబైలో నిర్మించేది అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులను టార్గెట్ చేసే అవకాశం ఉండదని తెలుసుకున్నటువంటి హిందూ జనజాగృతి సమితి వెంటనే ఈ విషయాన్ని అయితే మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ దర్గా నిర్వాహకులకు నోటీసులను అయితే పంపించింది. ఎప్పటికిలాగానే నెల రోజుల్లో ఈ అక్రమ దర్గా నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలియజేయాలని చెప్పేసి ఆదేశాలను కూడా జారీ చేసింది. అర్థమవుతుంది మీక? అయితే అది ప్రభుత్వ స్థలం, పైగా అక్కడ ఎటువంటి అనుమతులు కూడా తీసుకోకుండా అక్రమంగా ఈ దర్గాను అయితే నిర్మించారు. దీంతో దర్గా నిర్వాహకులు ప్రభుత్వానికి సరైన పత్రాలు చూపించలేకపోయినారు. అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో కాకుండా ప్రైవేట్ ల్యాండ్లో కనుక ఏంటే సరే ఎవరి దగ్గర కొనుంటారో అనుకోండొచ్చు. అది కాకపోయా గవర్నమెంట్ ల్యాండ్లో గడితిరి. ఎవరు ఇచ్చారు మీకు గవర్నమెంట్ ల్యాండ్? గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఎవరు ఇచ్చారంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఆడగొట్టుకోమని? అది కూడా లేదు కదా. దీంతో ఈ దర్గా నిర్వాహకులు ప్రభుత్వానికి సరైన పత్రాలు చూపించలేకపోయినారు. అయితే ఈ మధ్యలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ అక్రమ దర్గా సంగతి అయితే మూలన పడిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అప్డేట్. భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. అర్థమవుతుందా? ఇక మహారాష్ట్ర సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ వెంటనే రంగంలోకి దిగిపోయింది. నిన్న ఉదయం 5 బుల్డోజర్లను ఉపయోగించి ఈ అక్రమ దర్గా మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేసింది. అంతేకాకుండా అసలు అక్కడ దర్గా ఆనవాళ్ళు అనేటివి ఏ మాత్రం లేకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని క్లీన్ చేసేశారు. మొత్తం మీద నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ విద్రోహ శక్తుల నుంచి అయితే ఈ బీజేపీ కూటమి అయితే కాపాడినట్టయింది. అర్థమవుతుందా? భారతీయ జనతా పార్టీ కూటమి ఏ రాష్ట్రంలో అయినా కూడా అధికారంలో ఉంటే, లేకపోతే దేశంలో అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే శత్రువులను కావచ్చు, శత్రు దేశాలను కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆలోచించే కపట ఆలోచనలను, విద్రోహ శక్తుల యొక్క వాళ్ళ దురాఘాతాలను, లేకపోతే ఈ దేశం మీద దాడులు చేయాలా, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు రకరకాల ప్లానింగ్స్ అన్ని చేస్తారు కదా. వాటన్నిటికీ చెక్కు పెట్టేదానికి ఏకైక మార్గం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడమే, వాళ్ళు అధికారంలో ఉండడమే. వాళ్ళు కనుక అధికారంలో ఉంటే మనం సేఫు, మన రాష్ట్రం సేఫు, ఈ దేశం సేఫు. అర్థమైందా? అది మ్యాటర్. అయితే మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.